ముందుగా బిగ్ టీవీ యాజమాన్యానికి దాంట్లో పనిచేస్తున్నటువంటి మరి విలేకరులకి చూస్తున్నటువంటి ప్రేక్షకులకి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు దివ్యల శ్రీనివాసరావు, సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాం. మరి సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు గారు శాసనసభ్యులయ్యి దాదాపు 5 సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. గత పాలకుల టైంలో జరిగినటువంటి అభివృద్ధి తాలూకు మరి అప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల 10% పనులు ఆగిపోతే కనీసం వాటిని కూడా పూర్తి చేయని దాఖలాలు ఈ నియోజకవర్గంలో లేవు. మరి రోడ్ల దుస్థితి కానీ మరి ఇక్కడ ఎలాంటి పరిశ్రమలు లేక ఉపాధి లేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అలాంటి ప్రతిపక్ష పార్టీల మీద కక్ష సాధింపు చర్యలు, ఎవరైతే ప్రతిపక్ష పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారో ఆ పార్టీలో చెందినటువంటి వ్యక్తుల్ని అక్రమ కేసుల్లో బనాయించే దాని మీదే శ్రద్ధ చూపిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా దాదాపుగా మరి అధికార పార్టీ కార్యకర్తల్లాగానే పనిచేస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు గారు జలవనరుల శాఖ మార్చులు అయినప్పటికీ కూడా సత్తెనపల్లి నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒరగబెట్టిందేం లేదు. కేవలం ఆయన మరి లాటరీ విధానాలు మరి చట్ట వ్యతిరేకమైనటువంటి గత సంవత్సరమే ఒక క్రిమినల్ కేసు బుక్ అయింది దీని మీదే. అయినప్పటికి కూడా ఎంట్రీ పాస్ అనే నెపంతో దాంట్లో లక్కీ టిప్ అని ముద్రించి అటు వాలంటీర్ల ద్వారా మరి అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల ద్వారా మరి ప్రజలకు బలవంతంగా అంటగడుతూ మరి కేవలం సంక్రాంతి సంబరాల్లో కూడా డబ్బు సంపాదించుకునే ధోరణి ఉంది. మరి అంబటి రాంబాబు గారు రేపల్లి నియోజకవర్గం వాసైనా కానీ అక్రమ సంపాదనతో సత్తెనపల్లి నియోజకవర్గంలో రాజుపాలెంలో పొలాలు ఇతర ప్రాంతాల్లో తన ఆస్తులు వ్యక్తిగత అభివృద్ధి తప్పితే సత్తెనపల్లి నియోజకవర్గ అభివృద్ధి మీద ఒక్క నిమిషం కూడా దృష్టి పెట్టలేదని తెలియజేస్తూ ఉన్నాం.